గూడమట్టి తల్లి గూడమట్టి తల్లి గూడమట్టి తల్లి ముత్తోడిన బిడ్డడు ఉద్యమాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడే గూడమట్టి తల్లి ముత్తోడిన బిడ్డడు ఉద్యమాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడే కేసీఆర్ కేటీఆర్ ఆశయాల మోరదై మిర్యాలగూడ ప్రజల రుణము తీర్చుకున్నవో తల వంపులు లేనట్టి పోలన అందిస్తివో సాగునీరు అందించిన రైతు బిడ్డ నీవయో అన్నదాత రైతన్నల కళ్ళంలో గింజవో అన్ని వర్గాల ప్రజల మనసు కలుసుకున్నవో గూడమట్టి తల్లి గూడమట్టి తల్లి గూడమట్టి తల్లి ముత్తోడిన బిడ్డడు కులమత భేదాలు లేక సేవనెంతో చేసెను కన్న తండ్రిలా పేదల సాదుకున్న మనసివే బంజారా బిడ్డలకు బాసడగా ఉన్నవే పోడు భూములకు పట్టాలందించిన వీరుడే జన శ్రామిక వర్గాలకు వంటదండ నీవయో వ్యాపారుల కష్టాలను తొలగించిన నేతవే గూడమట్టి తల్లి గూడమట్టి తల్లి గూడమట్టి తల్లి ముత్తోడిన బిడ్డడు సబ్బండ వర్గాలకు చేయుతనందిస్తివే మహిళా సోదరి మనులకు తోబుట్టువు నీవయో కర్మకైన జన్మకైన కదిలే వస్తాడురో నీతి నిజాయితీకి నిలువెత్తో రూపమో బడుగు బలహీనులతో బంధమల్లుకున్నడో మాటిస్తే తప్పనోడు మున్సిపల్ ఎన్నికల నగరం మోగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారంలో హోరాహోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 35వ వార్డు నుంచి మిర్యాలగూడ 35వ వార్డు నుంచి ధైర్య సత్యము బీఆర్ఎస్ పార్టీ సిపిఎం పొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా బరిలో నిలిచారు. ప్రస్తుతం వారు మన ముందు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఏ విధంగా కొనసాగుతూ ఉంది మీ ఎన్నికల ప్రచారం? మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి సిపిఎం పొత్తుగా మీరు వ్యవహరిస్తున్నారు, మరి ఏ విధంగా కొనసాగుతుంది మీ వార్డుల ప్రచారం? నేను రిటైర్డ్ ఉపాధ్యాయుని. రిటైర్డ్ అయిన తదుపరి నా అభిమానంతో భాస్కరరావు గారి మీద, వారి నాయకత్వం మీద నమ్మకంతో, వారి అభివృద్ధిని కూడా తెలుసుకొని కళ్ళతో చూసి ఆ పార్టీలో నన్ను ఆహ్వానించి నన్ను పార్టీలో చేర్చుకొని 35వ వార్డు నుంచి నేను కౌన్సిలర్గా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. అయితే నాకు అవకాశము మీరు ఆ వార్డు నుంచి పోటీ చేయమని చెప్పిన దగ్గర నుండి దాదాపు నెల రోజుల నుండి ఈ మిర్యాలగూడ పట్టణం మొత్తంలో నేను మొదటగా నేను ఈ ప్రచారాన్ని నేను పోటీ చేస్తున్నాను 35వ వార్డు నుండి కౌన్సిలర్గా, నాకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చిందని చెప్పి ఈ మిర్యాలగూడ పట్టణంలో మొత్తంలో మొట్టమొదటిసారిగా నెల రోజుల ముందు నుండే నేను ఈ ప్రచార కార్యక్రమం చేసుకొని ప్రతి ఓటర్ని ఇప్పటికీ 5 సార్లు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి కలవడం జరిగింది. అయితే నేను ఇంకోటి ఏంటంటే 30 సంవత్సరాలు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో తిరిగి అది చివరికి వర్గీకరణ ఫలితాలు సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారంగా మరి సాధించుకోవడం జరిగింది. దళిత వర్గాల పిల్లలందరికీ కూడా ఈ ఉద్యోగ అవకాశాలు కానీ హయ్యర్ ఎడ్యుకేషన్లో అవకాశాలు కానీ మేము జీవో రూపంలో పొందడం జరిగింది. అదేవిధంగా నేను ఉపాధ్యాయులుగా రిటైర్డ్ అయిన ఎంతోమంది విద్యార్థులని ఉన్నత స్థితికి తీసుకొచ్చినటువంటి అవకాశం కూడా నాకు కలిగింది. కాబట్టి ఇప్పుడు ఈసారి నేను మొట్టమొదటిసారిగా ఈ 35వ వార్డుని కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. గతంలో నేను చాలామందికి అవకాశాలు ఇచ్చి నేను ఈ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్న సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి నాకు ఈ అవకాశం నాకు కల్పించి
తప్పకుండా మీ సేవ చేసే భాగ్యము, మీ సేవకుడుగా నేను మీ ముందుండి మీ సమస్యలు ఏదున్నా నేను పరిష్కారం చేసి తిరిగి ఎక్కడికైనా అవసరమైతే కలెక్టరు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి సమస్య పరిష్కారాన్ని కూడా నేను ముందుంటానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తే అభివృద్ధి శూన్యం తప్ప మరొకటి లేదు. కాంగ్రెస్ పార్టీకి వేస్తే గెలిపించండి, వార్డుని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు మనం చూస్తున్నాం 6 గ్యారంటీల గురించి ఎక్కడ ఇచ్చిండ్రమ్మా. ఇప్పుడు మనకు ఈ గోల్డ్ అన్నాడు, ఏంది తులం బంగారం అన్నారు, తర్వాత ఈ రైతు భరోసా అన్నారు, తర్వాత చెప్పండి ఆడపిల్లలకు స్కూలుకు సంబంధించింది, ఇంకా మహిళలకు 2500 రూపాయలు ఇవన్నీ కూడా ఇస్తా అన్నారు. ఒక ఫ్రీ బస్ తప్ప వేరే ఏమన్నా ఇచ్చిరా అని చెప్పేసి మీకే తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మిర్యాలగూడ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆధిక్యం చేసుకొని కైవసం చేసుకొని మరి ఈ పట్టణాభివృద్ధికి ఖచ్చితంగా ఇప్పటికే మన భాస్కరరావు గారి నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన ఉన్నటువంటి అభివృద్ధి తప్ప ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో జరిగింది ఏం లేదు. మీ అందరికీ తెలుసు, ఒక్క రోడ్డు కూడా వేయలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన కాలంలో 3 భవనాలు అంబేద్కరు, తర్వాత పూలే, బీసీ సంఘాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు మీరు చూస్తే ఇప్పుడు మన శ్మశాన వాటిక చూసిండు. అదేవిధంగా ప్రతి బజార్లో టౌన్లో 48 వార్డులో మరి ఆహ్లాదకరంగా రోడ్లు వేసడం జరిగింది. ఈ అభివృద్ధి మొత్తం కూడా ఆయన ఉన్నప్పుడే జరిగింది తప్ప ఈ 2.5 సంవత్సరంలో జరిగిన విషయము ఏం లేదని మీ అందరికీ కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా నేను తెలుస్తున్నాను. మీరు చెప్పినట్టు ప్రకారం మీరు ఒక అభ్యర్థిగా మీరు బీఆర్ఎస్ పార్టీని బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిని పార్టీ సింబల్ చూస్తారా, లేకుంటే దైవ సత్యం గారిని చూస్తారో ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు వ్యక్తిగతంగా ఈ వార్డు చాలా సుపరిచితము. నేను విద్యావంతుణ్ణి, ఎంఎస్సి బిఎడ్ చేసిన, ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయినా, మరియు నాకు ఎంఆర్పిఎస్ పెద్ద ఉద్యమంలో 30 ఏళ్ళు నిరంతరం పోరాటం చేసి వృద్ధులు, వితంతులు, వికలాంగులకు పెన్షన్ పెంపు కూడా చేసిన సంగతి గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మేము పనిచేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఏ అయితే ఈ వృద్ధులు, వితంతులు, వికలాంగుల కోసం వాళ్ళ పెన్షన్ పెంపు కోసం కూడా నేను ఆమరణ దీక్ష చేసిన సందర్భం కూడా ఆర్డీఓ కార్యాలయం ముందు మీ అందరూ చూసే ఉంటారు. కాబట్టి నేను ఎలాంటి పదవి లేకుండా కూడా నిరంతరము ప్రజల కోసము, అందరి కోసం, మా ముఖ్యంగా వికలాంగ సోదరుల కోసం, బీదవారి కోసం, వృద్ధులు, వితంతుల కోసము ఎన్నో రకాలుగా పోరాటం చేసి వాళ్ళకు వీళ్ళంటి కూడా మరి ఈ పెన్షన్ సాధించుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను పనిచేస్తానికి ఎప్పుడైనా ముందున్నాను. ఎలాంటి పదవి లేకుండా ఉద్యోగం ద్వారా చేశాను. ఇప్పుడు కౌన్సిలర్గా గెలిపిస్తే మా వార్డులో ఎలాంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి నాకు అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి మరియు వార్డు ప్రజలకి మీ అందరికి కూడా నేను తప్పకుండా ఆ పార్టీ తరఫున పోటీ చేసినందుకు నాకు ఈ వార్డు తరఫున పోటీ చేసేందుకు అవకాశం కల్పించినటువంటి నలబోతు భాస్కరరావు గారు, మరి మాజీ శాసనసభ్యులు గారికి, మరి పెద్దలకి, మన విజయసింహారెడ్డి గారికి, మరియు సిద్ధు గారికి, మరియు మా మిత్రులు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫైనల్ గా ఈ ఎన్నికల ద్వారా, మున్సిపాలిటీ ఎన్నికల ద్వారా మిర్యాలగూడెంలో మీ వార్డు ప్రజలకు కానీ, మిర్యాలగూడ నియోజక పట్టణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాం ఈ 40 వార్డులకు? నేను ఖచ్చితంగా నాపై నమ్మకం ఉంచండి. నేను ఎప్పుడు కూడా కార్యశీలిని, ఎప్పుడు కూడా పనిచేస్తున్న ముందుకు వచ్చిన వ్యక్తిని. ఇప్పుడు నాకు కౌన్సిలర్గా అవకాశం కల్పిస్తే మా వార్డులో 35 వార్డులో ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా, ముఖ్యంగా రోడ్లు లేని చోట రోడ్లు వేయిస్తాను. తర్వాత బోరు కానీ, నలాలు కానీ నేను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను అని చెప్పి నేను ఖచ్చితంగా ఐఆర్ ఆఫీసర్ల దగ్గరికి కూడా పోయే నాకు గతం నుంచి కూడా అలవాటు. కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు నేను ఈ వార్డు అభివృద్ధి చేసి మరి ఈ 48 వార్డులో మా 35 వార్డుని అన్ని అంగులతో మరి ముందు ఉంచాలని చెప్పి వార్డు ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా నా ఓటర్ మహాశయులకు అందరికీ కూడా నమస్కారం, పాదాబంధనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు వార్డుల్లో సమర్థమైనటువంటి అభ్యర్థి పోటీ చేసినప్పుడు అతన్ని గెలిపించుకుంటే
పనులు కూడా చాలా స్పీడ్గా జరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యక్తిగతం కూడా మరి తిరిగి మరి మనకు కావాల్సిన సౌకర్యాలను కొట్లాడి తీసుకొచ్చి వార్డు అభివృద్ధి చేసుకునే వాళ్ళకే ఖచ్చితంగా ఈ ఈ అభివృద్ధి అనేది చేసి చూపించడం జరుగుతుంది. ఏదో గెలిచినాం కదా అని ఇంటికాడ ఉండో లేకుండా 5 ఏళ్ళ తర్వాత చూసుకుందాంలో అని అనుకుంటే అది కాదు. సార్ మీరు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు బరిలో నిలిచారు. ఏదైతే మీరు ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి వీధులను బట్టి తర్వాత వాళ్ళ గృహాల చుట్టూ అంటే ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అదే గెలిచిన తర్వాత ఓన్లీ ఇంటికే పరిమితం అవుతారు ఆ నాయకుడు. మరి వాటిని ఏ విధంగా మీరు సమర్థిస్తారు? ఉద్యమంలో ఎన్నో రకాలైనటువంటి సేవా దృక్పథాలు సేవలు అందించాను నేను, మీ అందరికి తెలుసు. కాబట్టి నేను గెలిచి ఇంట్లో పండుకునే తత్వం కాదు. 30 ఏళ్ళు నిరంతర పోరాటము ప్రజల తరపున వారి యొక్క వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా నేను ముందుండి నేను చేశాను. ఇప్పుడు నాకు ఈ కౌన్సిలర్గా అవకాశం ఇస్తే ఖచ్చితంగా వారి ఏదైతే వాళ్ళు నా మీద అభిమానం నమ్మకం ఉంచి ఓటేస్తారో వాళ్ళకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ఖచ్చితంగా నేను తిరిగి అన్ని పనులు చేసి నేను శబాష్ అనిపించుకొని వచ్చే 10 ఏళ్ళకు కూడా నాకే అవకాశం ఇచ్చేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. నేను మిర్యాలగూడ గాంధీనగర్ వాసిని. ఎవరో తప్పుడు సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది. అది శుద్ధ తప్పు. నేను గాంధీనగర్ నడి బొడ్డు మీద ఇల్లు కొనుక్కున్నాను. నేను ₹1,00,00,000 పెట్టి నేను అక్కడే ఉంటాను. ఆ ప్రజల కోసం సేవ చేస్తాను. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవడో అపోజిట్ వాడు చెప్పినటువంటి తప్పుడు మాటలు తప్పుడు వ్యవహారము ఖచ్చితంగా అది సరైనది కాదు. వాళ్ళకు తెలుసు, కళ్ళుండి కబోదుల్లా మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఆ భగవంతుడే చూపిస్తాడు వాళ్ళు ఏందో. జనాలందరికీ మీరు చెప్పినంత మాత్రాన అబద్ధాలు మరి అక్కడ కళ్ళ ముందు అన్నీ కూడా ఏమేమి ఉన్నాయో అక్కడ వార్డు ప్రజలకు 35 వార్డు ప్రజలకు గాంధీనగర్ విద్యానగర్ ప్రజలందరికీ కూడా నేనేందో తెలుసు. నేను ఉద్యమకారుని మొదటగా, ఇప్పుడు రాజకీయ నాయకుల్ని. ఖచ్చితంగా మన వార్డుకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఏ పని ఉన్నా నేను ఖచ్చితంగా చేసి శబాష్ అనిపించుకున్నాను చెప్పేసి మీ అందరి ముందు నమస్కారం చేసి తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా ఈ నెల 11న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 35 వార్డు నుంచి ఈ దైద సత్యం రిటైర్ ఉపాధ్యాయుడిగా పనిచేసి తర్వాత రాజకీయాలకు ప్రవేశించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 35 వార్డు నుంచి గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్నాను. ఏదైనప్పటికీ నేను మొత్తం మీద ఉద్యమకారుణ్ణి గత ఎన్నడూ లేని విధంగా ప్రజలకు ఎంతో సేవ చేశానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఈ నెల 13న మనం ఫలితాలు చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి అవకాశం ఇచ్చి 35 వార్డులు నన్ను గెలిపిస్తే వార్డుని మరింత అభివృద్ధి దశలో నడిపిస్తానని చెప్పేసి కూడా వారు గట్టి ధీమాతో వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో కెమెరామ్యాన్ జానితో మహేష్, మిర్యాలగూడ.